హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి. ఈరోజు కామాక్షి తల్లి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. కంచికి పరిపాలించే రాజులు ఆ తల్లిని ఆడబడుచుగా, ఆదిదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. దేవీ భాగవత పురాణాల్లో మణిదీప వర్ణన ఎలా అయితే ఉన్నదో ఆ ఆలయాన్ని కూడా నిర్మించారటండి పాండ్యరాజులు. అంతటి జగజ్జనని, సౌందర్య రాశి, చతుస్రష్టి కళామయి అయిన కామాక్షి కూడా రాత్రివేళ తామస శక్తి స్వరూపిణిగా ఉండి ప్రాణహింసకు పాల్పడుతూ ఉండేది. ఆ తల్లిని శాంతింపజేయడానికి భారతదేశంలోని నలుమూలలా వెతికి పండితులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నీ కూడా చేయించారు. కానీ ప్రయోజనం లేదండి. ఆ తల్లిని వాళ్ళని కబలించే